మరలా వెళ్తాం ఆడికి, లేదైపోయిందంటారు. ఎందుకు అనిపించుకోవాలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పే మీకు అర్థం అవడానికి, చెబితేనే ఇది అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఈ బుద్ధి కలిగిన కనికలు చేసిన పని అది, వాకిటి కాడే కూర్చున్నారు. బుద్ధి లేని కనికలు చేసిన పని ఏంటంటే వాళ్ళు ఇది సిద్ధపాటు లేకుండా వచ్చారు. సిద్ధపాటు లేనటువంటి విధానం అదే. ఆ ఊర్లో దొరుకుతీలో తెచ్చుకుందామని అర్థం. సిద్ధపాటు లేదంటే అక్కడ తెచ్చుకుందాంలని అర్థం. వీళ్ళు మనం వెళ్తున్నాముగా ఎడు తిరిగి, మళ్ళీ ఆడ దొరుకుతాయో లేదో ఒకసారి తీసుకొని వెళ్దామని వచ్చారు. కానీ ఇక్కడ దీన్ని దేనితో పోల్చాడంటే దివిటీ మీన్స్ వెలుగు. ఇక్కడ మన వాక్యం కూడా అదే. వీళ్ళు వెలిగించుకొని వచ్చారు వారి హృదయాల్లో, వీళ్ళు ఆర్పేసుకొని వచ్చారు. వీళ్ళు చీకటి హృదయాలతో వచ్చారు. చీకటి హృదయాలు వీళ్ళు వెలిగించుకొని వచ్చారు. వెలిగించుకున్న వాళ్ళు లోపలికి వచ్చారు. ఆరిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? బయటే ఉన్నారు. మరి ఈరోజు నువ్వు ఆలోచించేయి, నీ దివిటిని వెలిగించుకుంటున్నావా, ఆర్పేసుకుంటున్నావా? నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలా. నీ దివిటిని వెలిగించుకుంటావా, ఆర్పేసుకుంటావా? ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరికి ఇస్తాడు దేవుడు. ఎవరు ప్రార్థించింది కూడా విడిచిపెట్టాడు దేవుడు. బాగా ప్రార్థన చేసిన వాళ్ళు మా ప్రార్థన వింటాడు. వచ్చి రాని ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన కూడా వింటాడు. కానీ తీర్పు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంది. ఏమని ఉందంటే, 17 కానీ 19 కానీ చూడొద్దు మీరు, నేను చెప్తాను, వెళ్ళిపోతా. ఏమన్నాడు? ఇద్దరు ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరు వచ్చారు దేవాలయం దగ్గరికి. పరిసయ్యుడు దేవాలయంలోకి వచ్చేసాడు. పొద్దున్న లెగిస్తే, నేను ఊడుస్తాను, సాపలేస్తాను, సందా పడతాను, డ్రమ్ము కొడతాను, భోజనం వడ్డిస్తాను, భోజనం ఏర్పాటు చేస్తాను, పాస్టర్ గారికి కానుకలు ఇస్తాను, పనిలో నుంచి నాకు వచ్చిన దశంభాగాలు మస్తుకిస్తాను, బస్తు కానుకలు ఇస్తాను, 2 వారాలకు ఒకసారి బిర్యానీ పెడతాను మందిరంలో, ఇవన్నీ చెప్తూ ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఇటు చేస్తాను కదా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఆ బుద్ధి లేనివాళ్ళలాగా నేను నన్ను లేకుండా చేసినందుకు స్తోత్రాలు అన్నాడు. శంకర్ని చూపించి, వాడు దొంగండే, వాళ్ళలాగా నన్ను చేసినందుకు వందనాలు అన్నాడు. నెక్స్ట్ ఇటు చేసి కూర్చున్నాడు. రెండోవాడు వాగిటి అవతలే ఉన్నాడు. మొదటోడు పరిసయ్యుడు లోపలికి వచ్చాడు. రెండోవాడు నిజంగా దొంగే కదా, దొంగకి దేవుని మందిరంలోకి రావాలంటే భయమే కదా. భయం, నేను దొంగను కాబట్టి నేను వెళ్ళలేను అని నేను వాకిటి బయటే ఉండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఆకాశము తట్టి కనులెత్తి చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ సన్నిధానంలోకి రాగలిగినటువంటి యోగ్యుని నేను కానయ్యా. నా జీవితం ఏ పాటిది, నేను దొంగనయ్యా. అయ్యా, నేను మోసగాడినయ్యా, నీ సన్నిధిలోకి రాలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని తన క్యారెక్టర్ ఒప్పుకున్నాడు. వీడేం చేశాడు? కప్పుకున్నవాడు విడిపింపబడడు, ఒప్పుకున్న వాడికి మాత్రమే విడుదలైద్ది కదా. నీ తప్పులు ఒప్పుకుంటేనే నువ్వు క్షమించబడతావు. నీ తప్పులు నువ్వు కప్పేసుకుని ఉంటే క్షమించబడవు. మనం ఏం చేస్తాం తెలుసా? మన తప్పుల్ని కప్పేసుకుంటాం. ఏదన్నా దేవుని వాక్యం ద్వారా నీకు తెలియపరిచినా, నీకు ఒక మాట తెలియపరిస్తే నీది తప్పైనా కూడా దాన్ని ఒప్పుకో, దాన్ని రాతాంతం చేస్తావు. అది ఎవరికి లాస్? అది ఎవరికి లాసు? ఎవరికి లాస్ అండి? అది వాళ్ళకే లాసు. దాన్ని కూడా ఒక ప్రాక్టికల్గా జరిగిన సంఘటన మీకు ఒక మాట చెబుతాను, వినండి. ఇది ప్రాక్టికల్ జరిగింది. మైక్లో చెప్ప.
ఆ పిల్లని తిడితేనే కదా. ఉపమానం ఇది, అర్థం అవటానికి చెప్పే ఉపమానం కదా. ఒప్పుకుంటే తప్పు అయిపోయిందన్నా, ఇంక నేను అన్నో తప్పు అయిపోయింది, అనకూడదులే, మా అక్కే కదా అంటే అసలు ఒక మాటతో పోయిద్ది. కానీ ఒప్పుకోలాడు, అరగంట సేపు మాకు ఇచ్చాడు క్లాసు. అట్లా మనము తప్పుని ఒప్పుకోగలిగితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించాడంటే ఏ మనుషుడు కూడా మనల్ని ఏమి చేయలేరు. మన చుట్టూ కంచి ఉండిద్ది, ఏగ కూడా మన మీద వాళ్ళతో, ఏగ కూడా వాళ్ళని చేస్తాడు దేవుడు. మనం తప్పుని ఒప్పుకుంటే, ఒప్పుకోకుండా కప్పుకున్నాం అనుకో, ఈగలు కాదు ఏమవుతాయి, రాళ్ళు పడతాయి మన మీద. అవునా కదా, రాళ్ళు పడతాయి మన మీద. అందుకని ఇప్పుడు ఈ 5గురు తన డ్యూటీని వెలిగించుకున్నారు. 5గురు ఏం చేశారు, ఆర్పేసుకున్నారు. ఆర్పేయటానికి కారణం ఏంది, వాళ్ళలో ఏముంది, చీకటి ఉంది. ఇప్పుడు చదువమ్మ ఆ 2వ వచనం, ఇప్పుడు చదువు ఆ 3వ వచనం, చదువు ఎక్కడ చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. చీకటి వెలుగులో సంచరిస్తూ ఉంటే, చదువమ్మా, చదువు చదువు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుంది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను, చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి అమ్మా, ఇది కూడా ఒక మాట మీకు ఉపమానం చెప్పి నేను ముందుకు పోతా, సరేనా. తాగేవాళ్ళని గబాలన పాస్టర్గా మేం కానీ లేకపోతే